వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. స్ప్రౌట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి కదండి. ఇంట్లో మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. నేను పెసలతో చూపించబోతున్నానండి ఈరోజు. ముందుగా మనం కొన్ని పెసలు ఒక గిన్నెలోకి తీసుకుందాము. పొట్టుండేవి తీసుకోవాలండి. ఇవి ఆర్గానిక్ పెసలు, నాటు పెసలు అంటారు కదా, అవి. హైబ్రిడ్ పెసలు అయితే అంత బాగా రావు. ఈ పెసల్ని ముందుగా మనం కొంచెం వాటర్ పోసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఆ వాటర్ మొత్తం మనం వంపేసేయాలి. వాటర్తో కడిగేటప్పుడు మనకు పైకి తేలుతాయి కదండి కొన్ని పెసలు, అవి వంపేసేయాలి మనం. అవి వేస్ట్ అన్నమాట, అడుక్కెళ్ళిపోయి ఉండేవే మంచివి. ఇందులో మనం కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి ఉంచుకోవాలి మనం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉన్నాయి. మనం ఈ పైన ఉండే వాటర్ మొత్తం మనం స్ట్రైనర్లోకి వంపేసేసుకోవాలి. ఈ పెసలు కూడా స్ట్రైనర్లో వేసుకోవాలి మనం. మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే ఏదైనా క్లాత్ వేసి దానిలో కూడా చేసుకోవచ్చు మీరు. తర్వాత పైన ఫ్రెష్ వాటర్తో మొత్తం పెసలన్నీ క్లీన్ అయ్యేలాగా వాష్ చేసుకోవాలి. చేత్తో మెదపకూడదండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం దాన్ని తడిపేసి ఉంచుకోవాలండి. మెత్తగా ఉండే క్లాత్ అయితే బాగుంటుంది. ఇలా అంచులు మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఏదైనా గిన్నెలో కానీ బౌల్లో కానీ పెట్టి ఈ క్లాత్ వేసి ఉంచాలి మనం. తర్వాత ముందుగా మనం స్ట్రెయిన్ చేసి కడిగి పెట్టుకున్న పెసల్ని ఆ క్లాత్లో వేసుకోవాలి. క్లాత్లో వేసి మొత్తం ఒకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మనం తడి క్లాత్తో మొత్తం ఇలాగా 4 అంచులు కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుందాము. ఇది అదే రోజు ఈవినింగ్ అండి, అంటే రెండో రోజు సాయంత్రం. పెసలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూసారు కదా, లైట్గా స్ప్రౌట్స్ వచ్చాయి, అప్పటికే మొలకలు వచ్చేసాయి. ఇంకా కొంచెం రావాలి మనకి. ఇంకా కొంచెం మొలకలు రావాలి కాబట్టి మనకి మళ్ళీ ఈ క్లాత్ని 4 వైపులా క్లోజ్ చేసి దీనిపైన మళ్ళీ మనం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుందాము. కొంచెం చేత్తోనే వాటర్ ఇలా చల్లుకుంటూ ఉండాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మీరు ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇది 3rd డే మార్నింగ్ అంటే 3వ రోజు ఉదయం. చూసారా ఎంత బాగా వచ్చాయో మొలకలు మనకి. ఇప్పుడు ఇవి తినడానికి రెడీ అయిపోయాయి. చాలా సూపర్ ఫుడ్ అండి ఇది. స్ప్రౌట్స్ తినడం వల్ల మనకి కొంచెం ఒక బౌల్ తింటేనే మనకు ఆకలి వేయదు ఎక్కువగా. అలాగే మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇంట్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు బాగా కుదిరాయా లేదా నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.